94,000 కోట్ల పైబడి మీరు ఖర్చు పెట్టి మొత్తం అది కుంగిపోతా ఉంటే దేశమంతా చూస్తూ ఉంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి చూసి మొత్తం అంతా విశ్లేషణ చెప్పారు. అయినా ఇంకా సమర్థించుకోవడం కోసం ఎట్లా ప్రయత్నం చేస్తున్నారండి హరీష్ రావు గారు? నాకు అర్థం కావట్లేదు. ఆనాటి 2004 ప్రభుత్వం జలయజ్ఞం పేరు మీద అంటే బాబాసాహెబ్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు అధ్యక్ష కేవలం 38,000 కోట్ల రూపాయలతో 16.5 లక్షల ఎకరాలకి ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో కంబైన్డ్ జిల్లాలు తీసుకుంటే దాదాపు 7 జిల్లాలకి సాగునీటి ఇచ్చేటువంటి అవసరాలే కాదు, చివరికి డ్రింకింగ్ వాటర్ కూడా అందులో ఇంక్లూడ్ చేశారు అధ్యక్ష. కేవలం డ్రింకింగ్ వాటరే కాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అందులో ఇంక్లూడ్ చేశారు అధ్యక్ష. అంటే నేనేమంటున్నానంటే కేవలం 38,000 కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ఆ ప్రాజెక్టులో రాష్ట్రం మొత్తానికి సాగునీళ్ళు ఇవ్వటమే కాకుండా ఈవెన్ మంచినీళ్ళ పథకాన్ని కూడా ఇంక్లూడ్ చేశారంటే మిషన్ భగీరథ పేరు మీద మీరు 50,000 కోట్లు బడ్జెట్ పెట్టారే దాన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. అంటే అది కూడా కలిపితే ఇంకా ఎంత భయంకరంగా ఉంటుంది ఈ లెక్క. నేను ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అధ్యక్ష 38,000 కోట్ల రూపాయలతో అయ్యేదాన్ని మీ అంచనాల ప్రకారం కేవలం 28,000 కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ఆ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని కాళేశ్వరాన్ని పేరు మార్చి రీడిజైన్ చేసి 1,47,000 కోట్లకు పెంచారు అధ్యక్ష. ఈ నీళ్ల పరిస్థితి ఎట్లయిపోయా, ఒక చుక్క రాలేదా, లక్షల కోట్ల నిధులు పోయా. పోనీ ఈ కట్టి మళ్ళీ దాన్ని నడపడానికి ఏమైనా సరిగా ఉండేటట్టు చేశారా అంటే ఇప్పుడే చెప్పారు కాళేశ్వరం ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నడపడానికి కరెంటు కోసం అయ్యే ఖర్చు కేవలం 1,000 కోట్లు, కేవలం 1,000 కోట్లు అధ్యక్ష. వారు చెప్పిన అంచనాలు లెక్కల ప్రకారం ఆ 1,000 కోట్ల నుంచి ఏం చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు రావు కానీ 10,000 కోట్లు కట్టాలంటే సంవత్సరానికి యాడ్ నుంచి తీసుకొచ్చి కడతాం అధ్యక్ష. 10,000 కోట్లయింది, నడపడానికి ఇంకో 15,000 కోట్లట, అంటే సంవత్సరానికి 25,000 కోట్లు. ఒక ఎకరానికి నీళ్ళు అయితే రావు కానీ సంవత్సరానికి మాత్రం 25,000 కోట్లు ఖర్చు. ఈ భారం ఎవడు మోయాలి అధ్యక్ష? ఇది గుదిబండ కాబట్టి ఏంది ఇది? పోనీ ఆ గుదిబండైనా సరిగుంచారంటే మొత్తం ముక్కలుగా చేసే గుదిబండని ఇచ్చారు.